ఈ ఫ్యాక్ట్స్ మీ క్రష్ కి చెబితే ఆమె మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేస్తుంది. నెంబర్ 1, ఫ్రెండ్స్ మీరు కొన్న ప్రతి వస్తువు డబ్బాలో ఇలాంటి పాకెట్స్ ను చూసే ఉంటారు. చాలా మంది ఇందులో విషపూరిత పదార్థం ఉంటుందేమో అనుకుంటారు, ఎందుకంటే ఆ ప్యాకెట్స్ మీద జనరల్లీ అలాంటి వార్నింగ్స్ ఉంటాయి. యాక్చువల్లీ అందులో సిలికా కణాలు ఉంటాయి, అవి బాక్స్ లోపల ఉండే నీళ్లు మరియు తేమను అబ్జర్వ్ చేసుకుంటాయి. నెంబర్ 2, మీరు ఎప్పుడైనా గమనించారా, మాక్సిమం అన్ని జిప్పర్స్ లో వైకేకే అనే సింబల్ ఉంటుంది. అసలు దాని అర్థం ఏంటి? ఫ్రెండ్స్, వైకేకే అంటే యోషిదా కోగ్యో కాబుషికి కైషా. ఇది ఒక పెద్ద జపానీస్ కంపెనీ. ప్రపంచంలో సగానికి పైగా జిప్పర్స్ ఈ కంపెనీ తయారు చేస్తుంది. నెంబర్ 3, ఫ్రెండ్స్ బ్యాంక్స్ లో లేదా వేరే ఆఫీసెస్ లో మీరు స్టాంప్ ను చూసే ఉంటారు. సో చాలా మంది కళాకారులు ఈ స్టాంప్ తో స్టాంపింగ్ చేస్తూ జనాల ఫేసెస్ ను తయారు చేసేస్తారు. అండ్ ఇలాంటి కళను స్టాంప్ ఇంప్రెషన్ ఆర్ట్ అంటారు. నెంబర్ 4, ఫ్రెండ్స్ ఈ మధ్య జనాలు రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ మెనూను చూసి యాంగ్జైటీకి గురవుతున్నారు. దీన్ని మెనూ యాంగ్జైటీ అని కూడా అంటారు. అంటే ఏం ఆర్డర్ చేయాలి, ఏం తినాలి అన్న దాని కోసం వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటారు. నెంబర్ 5, మీకు తెలుసా, మొదటిసారి ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రాన్స్ లో కాదు బెల్జియం లో తయారు చేశారు. అయితే సౌత్ బెల్జియం లో ఉండే జనాలు ఫ్రెంచ్ మాట్లాడేవారు. సో వరల్డ్ వార్ 1 సమయంలో అమెరికన్ సైనికులు వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ అనడం మొదలు పెట్టారు. నెంబర్ 6, పవర్ ఐకాన్ కి ఇలాంటి సింబల్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? ఇది యాక్చువల్లీ 1 and 0